అంటున్నావేంటి? వెనకాల సీట్ ఖాళీగా ఉంది కదా, ఎవరికైనా లిఫ్ట్ ఇద్దాం. ఆహా, ఏం అదృష్టం! ఇవాళ బస్సులు స్ట్రైక్. ఆటోలో వెళదామంటే 40 రూపాయలు అవుతుంది ఎలాగా అని ఆలోచిస్తున్నాను. మనం ఒకే ఆఫీస్ కాబట్టి నాకు లిఫ్ట్ ఇయ్యి. సరే ఎక్కండి. ఓహో, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, నీలో ఇంత హెల్పింగ్ అంత లేదు కానీ ఎక్కండి. ఓకే, పనే పద్మనాభం. ఇది పద్మనాభం గారు బండి పెట్టే ప్లేస్ మేడం. అయితే ఏమిటి, మా ఇద్దరు స్కూటర్లు ప్రేమించుకుంటున్నాయి, ఇలా జోడిగానే నిలబడతాయి. నీ పని నువ్వు చూసుకో. గోపి, గుడ్ మార్నింగ్ సార్. ఏం రమ్య బండి ఎక్కడ ఉంది? ఆవిడ బండి మీ స్కూటర్ ని ప్రేమిస్తున్నాడు సార్. పక్క పక్కన ఉంటే బాగుంటుందని, మీకు జోడిగా ఉంటుందని. ధర్మే, బళ్ళకే కాదు జీవితంలో కూడా మనకి జోడీ లేదు. తీసేయి, వెంటనే తీసేయి. ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? ఓహో, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్సా. థ్యాంక్ యూ. ఎవరికి కావాలండి? లిఫ్ట్ ఇచ్చినందుకు 20 రూపీస్ క్యాష్ కొట్టండి. క్యాష్ లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం అన్యాయం అయ్యేది. ఏంటండి అన్యాయం? ఆటోలో వస్తే 40 రూపాయలు అవుతుందని మీరే కన్నారు. అందులో సగమేగా నేను అడిగింది. క్యాష్ అంటే లిఫ్ట్ ఫ్రీగా ఇస్తారు కదా. ఆ పెట్రోల్ ఫ్రీగా రాదు కదా. క్యాష్. చూడు పద్మనాభం, ఇద్దరం ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. ఇలా లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం న్యాయమా ధర్మమా? డబ్బు విషయంలో మనకు అస్సలు మొహటం లేదు. క్యాష్. బాబు, నీతో పెట్టుకోవడం నాదే తప్పు. నీకు దండం. వెళ్ళు బాబు. దండాలు. నమస్కారం సార్, పద్మనాభం గారు బడ్జెట్ మెన్షన్ తెలుసు కదా, ఎందుకు అలా బలత పడ్డారండి? షడప్. లోతుగా ఆలోచించి చూస్తే పద్మనాభమే కరెక్ట్. అతనికి 20 మిగిలింది, నాకు 20 మిగిలింది. నువ్వు ఇలాంటి అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్ మానేసి స్కూటర్ లోపల పెట్టు. గో. నీకు చెప్దామని గుడ్ న్యూస్ తెచ్చాంరా. ఏంటది? అదే మా రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయ్యారన్నమాట. కంగ్రాట్స్ రా. ఒరే చంటి, ఇటు తిరుగు. ఏంట్రా? లేకపోతే ఏంట్రా, మేము ఫెయిల్ అయినా చాలా సంతోషపడుతుంటేనే. అసలు మనం ఏమనుకున్నాం? ఏమనుకున్నావు? గోచి కట్టుకుని ఈది బడి దగ్గరికి వెళ్ళి నుంచి ప్రతి క్లాస్ నుంచి కలిసి ఎక్కాలనుకున్నావా? అవును. మరి నీకు అమ్మోరు పోసి పరీక్షలు రాయలేకపోతే పరీక్షలు రాసి కూడా మేము కావాలనే ఫెయిల్ అయ్యాం. నా కోసం మీరు అంత పని చేశారా? నీ కోసం ఎగ్జామ్స్ ఏంట్రా, కావాలంటే ప్రాణాలని ఇస్తాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? 10 రోజుల్లో ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ పెడతారుగా. దానికి అందరం కలిసి రాసి పాస్ అయ్యి కాలేజీ మెట్లు ఎక్కుదాం. ప్లాన్ బానే ఉంది బాబు, కానీ మీరు ఫెయిల్ అయినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలిస్తే ఎక్కడ ఎందుకుంటాం, హాస్పిటల్లో ఉంటాం గానీ. మేమని కొట్టావు, నేను పుట్టక నన్ను కొడతావు. తప్పు చేస్తే ఎవరన్నా కొడతాను రా. ఇవాళ నువ్వు దొరకపోయావో సగం వేసి మురిగి నీకున్నది అదేగా. ఏంటో అవుతున్నావు? చెప్పుకెళ్తాను. ఎవరాదే పెట్టి పట్టుకెళ్ళంత తప్పానని తప్పుడు మాటలు చెప్పి తప్పించు తిరుగుతావు. తప్పుడు నా కొడక, నీ తుప్పు రాకపోతే జుట్టు కూడా దొరకకుండా చేయించుకున్నావు కదరా. ఎందుకు దొరుకుద్ది? ఖాళీ ఉన్నప్పుడు అలా దొరుకుతుంటే. నేను ఖాళీగున్నానా? నువ్వు పరిస్థితి. అసలు నేను ఎందుకు తప్పానో తెలుసా? ఎందుకు తప్పా? చదవలేదు కాబట్టి. కూడా చేతకలేదా? తప్పుతావా? అమ్మ నన్ను తప్పితే బాక్స్ లో పెట్టు, నేను తప్పితే బాతావేనా? అమ్మ తప్పింది నువ్వు ఏంట్రా? మరి పరీక్ష ఎందుకు తప్పావురా? నా క్లాస్మేట్ సుబ్బలక్ష్మి తప్పిందన్నా, అందుకే నేను తప్పానన్నా. సుబ్బలక్ష్మి తప్పితే నువ్వు తప్పడం ఏంట్రా? పేపర్ చూసావు? ఏంట్రా? ఈ కన్నా కొడుకు నేరే వాడు కొడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావా? నన్ను కొట్టే ఎక్కైనా, తిట్టే ఎక్కైనా, పెట్టే ఎక్కైనా నీకే ఉంది. కొట్టు. అయితే రారా. నేనే ఇక్కడే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్మను కదా. నాలుగు బిట్టలు పట్టుకొచ్చా. అత్తది కృష్ణ వచ్చింది. ఎంతసేపు అయింది వచ్చి? నన్ను లొలికృష్ణ పిలవద్దు, నిజాలు చెప్పాలత. పోదులకేం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా? నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఇప్పుడు వచ్చానంత. ఏవి? నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే. అత్త, కేరళ కొబ్బరి, ఆంధ్ర ఆవకాయ, అబ్బో, హైదరాబాద్ బిర్యానీ, అమ్మో, చెన్నై సాంబార్, నలుగురు ఫ్రెష్. అన్నిటికీ ఓకేనా?
మనం ఎలా చెప్తే అలా అత్త. మనమంటే నువ్వా? అదేలే నువ్వే. అవును ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి? ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లా? ఆ. అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే, మన సంగతి చెప్పు. మన సంగతి ఏంటి? వేడి సంగతి హే. వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరెంట్ ధర పెరిగింది. నీకు బాగా పెరిగింది. ఓ అత్త. 40,000 ఇస్తా అత్త నలుగురికి కలిపి. ఇంకో మాట చెప్పు. 30. వద్దులే ఫస్ట్ ఓకే చేసుకో. అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. అలాగే అత్త. మ్మ్. బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా. అలాగా? పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా? ఇలా హే. థ్యాంక్స్ అత్త. నా హీరోయిన్ ఏ రూల్ ఉందో. పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినోడు, దొంగ వేధమని. ఛే! ఆ, నా బంగారు కొండలు. ఏంటే హీరోయినా బాగున్నావా? అవును ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే. నువ్వు లావలేదేంటి? ఓ, బాగా మాటలు నేర్చావు. సర్లే ఇంకా మొదలు పెడదామా? ఆ, చేది ఆ, ఇంకేంటి విషయాలు? ఆ? ఏముంటాయి విషయాలు? నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు. ఇండోర్ అన్నావు, అవుట్డోర్ అన్నావు. ఇక్కడ ఏ డోర్లు లేవు, ఆ కట్టం తప్ప. అవన్నీ తర్వాత మాట్లాడచ్చే, ముందు రాజు అవుతా. ఇవాళ విషయం తేలాల్సిందే. నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు. నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి, దానికి డబ్బు కావాలి, అందుకే సంపాదిస్తున్నాను. నిజంగానా? మనం నమ్మవా? ఇంక నమ్మడానికి ఏముందిలే. మూడు పాడు చేయకే. ఇందా ఇది పెట్టుకో మాస్క్. ఏంటిది? దేనికైనా టేస్ట్ ఉండాలి. కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా. అట్టాగా? ఆ. ఉండు ఒక్క నిమిషం. ఏంటది? ఇది నువ్వు పెట్టుకో. ఈడేవాడు? సునీల్ శెట్టి. మరి మాకు టెస్ట్లుంటాయి. అమ్మని మారుతి కార్ లాంటి తరివి బెంచ్మెంట్ అయిపోయావు. వస్తా. ఇంతెన్నో మమ్మల్ని మాయసేసి ఆటలో గెలుస్తావా? ఇంత పెద్దోడికి సిగ్గులేదు? రాయ్ ఎవడ్రా? నేను ఎప్పుడు చిన్నోడ్నే, ఎప్పటికీ చిన్నోడ్నే. నేను అన్యాయం చేశానన్నారంటే సంపేస్తాను. తొంటి పిక్కర ఆటలాడుతుంది మీర్రా. కుంట్రా సిన్నోడా, బాగా కుంటు. రేపో మాపో నేను నీ కాలు తీసేస్తాను కదా, అప్పుడు ఎలాగో కుంటాల్సి వస్తది. ఇప్పటి నుంచి నేర్చుకో. కాల్ తీసేయడం ఏంటి? మా మామ కూతురు వస్తాది, దానికి లైన్ అయ్యాలని నా దగ్గర 2 ఏళ్ళు అప్పు తీసుకున్నావు కదా, నెల్లాళ్ళైనా దాని చెట్టట్లేదు. అంచేత ఒక కాలు తీసేద్దామని. నీకు తేలికొండేని ఎవడ పేరు పెట్టాడు కానీ సరిగ్గా పెట్టాడయ్యా. ఎప్పుడు కొడదామని చూస్తుంటావు. మరీ ఎక్కువగా పొగిడేకు, నాకు దిష్టి తగిలేస్తాది. అది సరే, డబ్బిచ్చే. అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేశారా? నీకు నాకు మధ్య ఎయ్యుంటాయి. ఎయ్యుంటవేటి? నీకు నాకు మధ్య 2 ఏళ్ళున్నాయి. ఓ ఎయ్యి ఎగ్గొట్టేద్దామనా? అమ్మా డబ్బి బేగే ఎత్తావులేవా? ఏ ఎగ్గొట్టే వాళ్ళ కనిపిస్తున్నావా? వచ్చే శుక్రవారం నీ డబ్బు నీ మోహన కొడతాను. కొట్టకపోతే అప్పుడేం చేస్తావు చేసుకో. సరే, శుక్రవారానికల్లా నా డబ్బు నాకు ఇచ్చేయిపోతే నీ గుండెకి ఇంచి గాడిద మీద ఎక్కించి ఊరేగిచ్చేస్తాను. పోవా వంకాయ. ఏ పిల్లలతో పాటు నువ్వు నవ్వేవా? ఎల్లు ముందు, ఎల్లు. మీతో వచ్చిన గొడవ ఇదయ్యా. డబ్బు తీసుకునేప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలు తీసుకుంటారు, అడిగితే చెంప పగల కొడతారు. గొప్ప వంశంలో పుట్టావు మగాన బావా. ఏంటి బాయ్స్ ఫైటింగా? నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి చేయండి. ఇంకేం ఫైటింగ్ మ్యామ్, బ్యాటరీ అంతా వీక్ అయిపోయింది. శ్యామ్, ఈ వేటికి ఇమాజిన్ చేసుకుందాంరా. ఓకేరా, కావాలంటే ఫైటింగ్ రేపు చేసుకుందాం. ఏంటో పాడు పిల్లలు, ఎప్పుడు ఫైటింగ్ చేస్తారో ఎప్పుడు ఇమాజిన్ చేస్తారో తెలీదు. వీళ్ళకంటే ఆ పిడుగ్గారే బెటర్.